ముక్కంటి సాక్షిగా శ్రీకాళహస్తి రాజకీయం కాకరేపుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు అధికార విపక్ష పార్టీల అభ్యర్థులు సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ వార్ దుమ్ము రేపుతోంది. ఎమ్మెల్యేగా 5 ఏళ్ల అనుభవంతో ఒకరు, 5 పర్యాయాలు నియోజకవర్గాన్ని ఏలిన కుటుంబం నుంచి మరొకరు ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో అంతిమ విజయం ఎవరిది? శ్రీకాళహస్తిలో కనిపించబోయే సీన్ ఏంటి? పవిత్ర స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన ముక్కంటి క్షేత్రం శ్రీకాళహస్తి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిపై పట్టు కోసం పార్టీలు కుస్తీలు పడుతుంటాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ రెడ్లదే రాజ్యం. బీసీ కేటగిరీలోకి వచ్చే పల్లె రెడ్లు అధికంగా ఉంటారు. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండే శ్రీకాళహస్తి ప్రాంతంలో పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. వ్యవసాయం ఈ ప్రాంత ప్రజల ప్రధాన వృత్తి. అందుకే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మిగిలిన నియోజకవర్గాల కన్నా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. గత 10 ఎన్నికల్లో 6 సార్లు టీడీపీఏ విజయం సాధించింది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఓసారి స్వతంత్ర అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నేత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తొలిసారి విజయం దక్కించుకున్నారు. ఇక టీడీపీ తరపున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు మంత్రిగానూ పనిచేసి జిల్లాలో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో 5వ ఎమ్మెల్యేగా గెలిచిన గోపాలకృష్ణారెడ్డి కొంతకాలం మంత్రిగానూ పనిచేశారు. ఆ తరువాత అనారోగ్యం కారణంగా ఆయన మరణించడంతో గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో ఓడిన సుధీర్ రెడ్డి ఈ ఎన్నికల్లో మరోసారి తలపడుతున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో బాగా పట్టు పెంచుకున్నారు. కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలతో ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కరోనా సమయం నుంచి శ్రీకాళహస్తి వాసులను కంటికి రెప్పలా కాపాడానని, ఆ అభిమానంతోనే మరోసారి ప్రజలు తనను గెలిపిస్తారని మధుసూదన్ రెడ్డిలో ధీమా కనిపిస్తోంది. వరదలు వచ్చినా ఏం వచ్చినా మసూద్ రెడ్డి పోయి ఈరోజు అందరికి ఏం కావాలో సహాయం చేశాం. ఎలక్షన్ వచ్చే కాడికి ఈరోజు జాతి పక్షులు వస్తాయి, సత్తివేడికి ఒక కోనేరుకి వస్తాయి, సంవత్సరానికి ఒకసారి వస్తాయి. గుడ్లు పెట్టి పిల్లలు తీసుకెళ్ళిపోతాయి ఆస్ట్రేలియాకి. అదేమాగా బొజ్జల ఫ్యామిలీ ఈరోజు 4 సంవత్సరానికి వచ్చి ఇప్పుడు ఆ నుంచి పక్షులు వచ్చేస్తున్నాయి వరందూరికి. 7 గుడ్లు పెట్టి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాయి. అంటే గెలిస్తే గుడ్లు బంగారు రూపంలో తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వాళ్ళు తీసుకుని వచ్చున్నారు. కాబట్టి ఏ అవసరం వచ్చినా మసూద్ రెడ్డి ఇంట్లో పనుల పనిచేస్తా ఉన్నాడు. టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కరోనా సమయంలో ఇతని చేష్టల వల్లే చాలా మంది మరణించారని ఆరోపిస్తున్నారు సుధీర్ రెడ్డి. ఈ 5 ఏళ్లు నియోజకవర్గాన్ని దోపిడీ చేశారని, ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు విక్రయించారని, అనేక పరిశ్రమలను బెదిరించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు సుధీర్ రెడ్డి. ఎక్కడ కూడా పిల్లలు మరి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేని పరిస్థితి. మరీ అత్యంత దారుణంగా కిరాతకంగా ల్యాండ్ స్కామ్ అనేది ఒక ఉన్మాదిలా తయారయ్యి ఎక్కడ ప్లాట్ కనిపిస్తే, ఎక్కడ గవర్నమెంట్ కనిపిస్తే ఆడు ప్లాట్లు చేసేయడం, అమ్మేయడం. గవర్నమెంట్ ల్యాండ్ దగ్గర 60 నుంచి 70% గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసేసి అమ్మేసిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే అది బియ్యపు మధుసూదన్ రెడ్డి. మొత్తానికి శ్రీకాళహస్తిలో 2 అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 2 నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో శ్రీకాళహస్తి రాజకీయం హీట్ పుట్టిస్తోంది. మొత్తం మీద ముక్కంటి ఇలాకాలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ విజేత ఎవరన్నది ఆ శివునికే ఎరుక.